హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ హిమ. చాలా మధ్యతరగతి కుటుంబాలు భాగ్యనగరంలో భూమి ఇళ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాయి. దానికోసం వారు ఉద్యోగాలు వ్యాపారాల్లో కష్టపడి పనిచేయడం ద్వారా డబ్బు ఆదా చేస్తారు. అలాంటి వ్యక్తులు ఇళ్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్లాట్లు తక్కువ ధరలకు వస్తున్నందుకు వారు తొందరపడి ఇల్లు భూములను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన తర్వాత విక్రేత ప్లేట్ నుండి తప్పుకుంటే మనం నష్టపోతాం. కాబట్టి ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొనుగోలు చేస్తున్నది లేఅవుట్లో భూమి, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా, అపార్ట్మెంట్లో ఫ్లాట్, వాహనాల కోసం భవనం స్థలం. మీరు హైదరాబాద్లో ఏది కొనాలనుకున్నా ముందుగా అది RERAలో రిజిస్ట్రేషన్ చేయబడిందా లేదా అనేది తనిఖీ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో అని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అయితే రిజిస్టర్ కాని భూమి లేదా అపార్ట్మెంట్ల కోసం వెళ్ళవద్దని RERA సూచిస్తుంది. కంపెనీ చరిత్ర, మీరు కొనాలనుకుంటున్న భూమి లేదా అపార్ట్మెంట్ లేదా విల్లా రిజిస్ట్రేషన్ చేయబడిందా లేదా తెలుసుకున్న తర్వాత మీరు సంబంధిత రియల్ ఎస్టేట్ కంపెనీల చరిత్రను తనిఖీ చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్మాణ జాప్యాలు, పనిని మధ్యలో వదిలివేయడం, సౌకర్యాలు అందించడంలో జాప్యం వంటి కీలక సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం నీటి వనరులు. మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు హైదరాబాద్లోని నీటి వనరుల సమీపంలో ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ట్యాంకులకు సంబంధించిన బఫర్ జోన్లో ఉంటే ఆ భూమి లేదా ఇంటిని కొనుగోలు చేయకపోవడమే మంచిది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే హైడ్రాను సంప్రదించండి. ఎందుకంటే ప్రైవేట్ భూమి సర్వేస్ నెంబర్లతో నమోదు చేసుకుని ప్రభుత్వ భూములు, చెరువులపై లేఅవుట్లు నిర్మాణాలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం డిమాండ్కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్లో అమ్మకానికి ఉన్న ఇళ్ల సంఖ్య పెరిగిపోయింది. దేశంలోని 7 ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యధికంగా ఇన్వెంటరీ ఉంది. ఇక బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ వీటిలో నిర్మాణంలో ఉన్నాయి. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల సమయం పడుతుంది. 2 ఏళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఏడాది తొలి 9 నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనురాగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. నగరాల వారీగా ఇన్వెంటరీ యూనిట్లలో NCR ఢిల్లీ 85,460, MMR ముంబై 1,86,677, బెంగళూరు 46,316, పూణే 88,176, హైదరాబాద్ 1,01,091, చెన్నై 28,758, కోల్కతా 25,938.